హాయ్ బెస్టీస్. అందరూ పెట్టుకున్నట్లే మేము కూడా ఆవకాయ అయితే పెట్టాము. పెట్టిందైతే ఖచ్చితంగా మీకు షేర్ చేసుకోవాలి కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. ఈ సైజు కాయలు అయితే తీసుకున్నాము. ఇది ఒక్కొక్కటి వచ్చి 25 రూపీస్ పడింది. దీని పేరు అన్నదే నాకు కొంచెం ఐడియా లేదు. కొత్తపల్లి కొబ్బరి అనుకుంటున్నాను నేనైతే. ముక్కలు కట్ చేసిన తర్వాత మేము మొన్న ఆర్గానిక్ ప్రోడక్ట్స్ తేటానికి వెళ్ళాం కదా, అక్కడ రోకలతో దంచిన కారము, గానుగుల్లో పట్టించిన నువ్వుల నూనె, ఆవాల పొడి, వెల్లుల్లి, కొంచెం మెంతిపొడి, ఉప్పు కూడా తీసుకున్నాను. ముక్కలైతే కట్ చేసుకుని మంచిగా ఆరపెట్టుకున్నాను. ఆరపెట్టుకున్న తర్వాత వీటిని నేను ఈ డబ్బాతో కొలుసుకున్నాను. ఈ డబ్బా వచ్చేసి నాకు కిలో పడుతుంది. అట్లా నాకు 2 కిలో ముక్కలు అయితే వచ్చాయి. ఆ 2 కిలో ముక్కలకి నేను 1/2 కిలో కారం అయితే వేస్తున్నాను. ఇది కొంచెం ఘాటుగానే ఉంది. అదేవిధంగా ఈ మాత్రం ఉంటే సరిపోతుందనమాట. హాఫ్ అంటే 50 గ్రాములు ఉప్పు అయితే పట్టించింది అయితే వేసాను. దానికి కొంచెం తక్కువగా ఆవపిండి వేసాను. ఇంకా లాస్ట్లో చూడాలి ఇంకా పట్టుతుందేమో. కొంచెం మెంతులు, కొంచెం మెంతి పొడి కూడా వేసుకున్నాను. ఈ విధంగా అంతా కూడా కలుపుకున్న తర్వాత నేను చెప్పాను కదా, ఆవపిండి నాకైతే ఇంకొంచెం పడుతుందని అనుకుని కలిపాను. ఈ ముక్కలన్నిటిని కూడా కారంలోనే ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. అప్పుడు ముక్కకి ఉప్పు కారం చక్కగా పడుతుంది అనమాట. కలుపుకొని మనం ఏదైతే స్టోర్ చేసుకుంటామో ఆ యొక్క డబ్బాలో అయితే నేను వేస్తున్నాను. అన్నిటిని కూడా నేను ఈ విధంగానే కలిపి వేసాను అనమాట. ఇలా కొంచెం సింపుల్గా ఉంటుంది అనమాట. ఎప్పుడు మా నాన్నగారు ఇలాగే చేస్తారో కాబట్టి అదే పద్ధతిలో నేను చేశాను. ఏదైతే మనం తీసుకున్నామో పొట్టు వలుసుకున్న ఎల్లిపాయలు కూడా దీనికి ఉప్పు కారం పట్టించేసి ఇది కూడా దాంట్లో మనం వేసేసుకోవాలి. ఈ ఫ్లేవరు ఇప్పుడే చూస్తుంటేనే చాలా మంచిగా స్మెల్ అయితే వస్తుంది. అన్నీ కలిసాయి కదా. మా ఇంట్లో ఎవరు తినకపోయినా కూడా మా హస్బెండ్ మాత్రం కంపల్సరీగా చికెన్ ఉన్నా ఏ కర్రీ ఉన్నా కూడా ఆవకాయ అనేది ఆయనకి కావాల్సిందే. ఇలా మనం అన్నీ కలుపుకున్న తర్వాత వీటిపైన మనం గానుగ నూనె, నువ్వుల నూనె అయితే వేసుకొని కింద నుంచి పైకి మనం దీన్ని చక్కగా కలపాలన్నమాట. అప్పుడు ముక్కకి ఉప్పు కారం కరెక్ట్గా పట్టి మంచిగా ఇది ఊరుతుంది. స్మెల్ చాలా బాగుందండి, నాకు బాగా నచ్చుతుంది. అంటే మనకి స్మెల్ని బట్టి కూడా మనకి ఉప్పు కారాలు కరెక్ట్గా ఉన్నాయో లేదని మనం చూసుకోవచ్చు అనమాట. కానీ రియల్గా చెప్పాలంటే నేను చాలాసార్లు పెట్టాను, కానీ ఎప్పుడు కూడా ఒక్కసారి వీడియో అంటే తొక్కు పచ్చడిది పెట్టాను. ఫస్ట్ టైము ఒరే కారం కలిపేది మాత్రం వీడియో చేస్తున్నాను. మీలో ఎవరికన్నా మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. 3వ రోజుకు చూడండి ఆయిల్ అంతా ఎలా ఊరిందో పైకి. మళ్ళీ ఒకసారి దీన్ని కిందకి పైకి తిప్పుకుంటే అంతా కూడా పచ్చడి సమానంగా కలుస్తుంది. నాకు ఒక గుప్పెడు ఉప్పు అయితే పడుతుందని నాకు అనిపిస్తుంది కాబట్టి నేను ఆ ఉప్పు కలిపేది మీకు చూపించలేదు. గుప్పెడంటే గుప్పెడే ఉప్పు అయితే కలిపేశాను. ఇప్పుడు దీని టేస్ట్ అనేది చాలా బాగుంది. వేడివేడి అన్నంలోనికి, రోటీలోనికి, అప్పుడప్పుడు రాగి సంగటి చేసుకుంటే దాని పక్కన వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అందరూ కూడా ఇష్టంగా సమ్మర్ కాబట్టి కలుపుతారు కదా. నేను కూడా మీతో ఈ వీడియో షేర్ చేసుకున్నాను. మళ్ళొకసారి చెప్తున్నాను, మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా చేసుకోండి.